నటసింహ బాలకృష్ణ హ్యాట్రిక్ తర్వాత 109వ సినిమాలో నటిస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది మొదటగా వీరసింహారెడ్డి మూవీతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత భగవంత్ కేసరి అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని కూడా అందుకున్నారు. ఇప్పుడు మరో విజయం కోసం ఫ్యాన్స్ ముందుకు వస్తున్నారు బాలయ్య. ఈ మూవీకి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా యొక్క చిత్రీకరణను పూర్తి చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కనిపించబోయే మరో హీరోయిన్ ఈ అమ్మడు అంటూ అనేక మంది పేర్లు తెరపైకొచ్చాయి. ప్రజ్ఞా జైస్వాల్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. థ్యాంక్స్ టు బాలయ్య అనే పోస్ట్ వైరల్ కావడంతో 109వ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన అఖండ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్ సెట్ అయితే బాలయ్యకి మరో హిట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుందా లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. బాలయ్య కెరీర్ లో 109వ చిత్రం కావడంతో ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను గతేడాది ప్రారంభించారు. అక్కడ వీరసింహారెడ్డి, భగవత్ కేసరి వంటి వరుస విజయవంతమైన చిత్రాల తర్వాత బాలకృష్ణ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దాంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని షూటింగ్ జరుగుతుంది. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 50% పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. అలాగే ఊర్వశి రౌటేలా కూడా మూవీలో కాస్ట్ లో ఉన్నారు. కానీ ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం చిత్ర యూనిట్ అనౌన్స్ చేయలేదు. గతంలో బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా అఖండ సినిమాలు చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. అలాగే బాలయ్య, ప్రజ్ఞ పేర్ కూడా బాగుంటుందనే ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బాబీ కూడా తన సినిమాలో బాలయ్యకు జోడీగా మరోసారి ప్రజ్ఞా జైస్వాల్ గారిని తీసుకున్నారని టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా బాలయ్య సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.